నవమి నాడు ప్రయాణం చేయకూడదు, నానా కష్టాలు వస్తాయి, ఈ రోజు మరి రేపు వెళ్ళండి అని మా అమ్మ నాన్న ముసుగులో విన్నారు. నవమి గివమి నన్నేం చేస్తుంది, పోమ్మన్నారు. ఇప్పుడు అంటాను, నాకు అలాంటి మూఢనమ్మకాలు శాస్త్రాలు లేవు. లేకపోతే నవమి పురుషుడట కష్టాలు పెడతాడట. ఎవరైనా వింటే నవ్వుతారు. నాకు చాలా దాహంగా ఉంది. ఇప్పుడే తెస్తాను, ఇక్కడే ఉండు. అమ్మో, నా భయం. భయం లేదు, ఇప్పుడే వచ్చేస్తాగా. అయ్యో, మీరా? ఏమిటి ఘోర? ఇదిగో నీళ్ళు. ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎంత ద్రోహం! నేను లేని సమయంలో నా రూపంతో వచ్చి నా భార్యను మోసం చేసి తీసుకుపోదాం అనుకున్నావా? దుర్మార్గుడా! నువ్వే కాదు, నువ్వే. ఏమిటి మాయ? అంతా ఆగండి, ఆగండి. మీ ఇద్దరిలో ఎవరు నిజమైన భర్తో తేలకుండా ఆమె ఎలా వస్తుంది? నేనే నిజమైన భర్తను. కాదు నేను. చూడండి, ఇలా నేను అంటే కాదు. ఈ ఉంగరాన్ని ఇందులో ఉంచుతాను. మీలో ఎవరైనా సరే దీనిలోకి దూరి తీసుకురావాలి. అప్పుడు నిజమైన భర్త ఎవరో చెప్తాను. మహానుభావ, నీవు మానవ మాతృడివి కావు, సిద్ధుడవో, యక్షుడవో, గంధర్వుడవో. లేకపోతే నీకు ఈ కామరూపం ఎలా వస్తుంది? అమాయకులైన ఈ దంపతులను ఆరడి పెట్టక నీ నిజరూపం చూపించి వీరిని కరుణించు. నేను నవమి పురుషుడను. ఇతను ఎందరూ చెప్పినా వినకుండా నవమి నాడు ప్రయాణం చేశాడు. అంతేకాదు, నన్ను నా శక్తిని అవహేళన చేశాడు. అందుకు తగిన గుణపాఠం నేర్పాలని నేను ఈ పని చేశాను. అవిగో మీరు పోగొట్టుకున్న వస్తువు. నవమి పురుష, నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని మన్నించు. ఇంకెప్పుడు నవమి నాడు ప్రయాణం చెయ్యి.